పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులు కాస్త ఆందోళన పడ్డా స్థిమితంగానే ఉన్నారు. ఎటొచ్చి నిద్రపట్టంది ఏ పూట కాపూట గడుపుకునే సామాన్యులకే. రోజువారీ కాయకష్టంతో పట్టపోసుకునే వారి నుంచి మొదలుకుని అన్నం పెట్టే రైతన్నల దాకా రేపటి గురించి అందరికీ ఆందోళనే. నల్ల కుబేరుల్ని లక్ష్యంగా చేసుకుంటే సామాన్యుడి నట్టి పెరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో వారు వీరనే తేడా లేకుండా అంతా బాధితులే. ప్రాణం మీదకొస్తే ఆశలు వదిలేసుకోవాల్సి వస్తోంది. శుభకార్యాలు పెట్టుకున్న వారికైతే కాళ్లు చేతులు ఆటం లేదు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల దాకా, చిరు వ్యాపారుల నుంచి పెద్ద సంస్థల దాకా అందరికీ అగ్ని పరీక్ష పెడుతోంది కరెన్సీ సంక్షోభం. ఏటీఎంల వద్ద, డిపాజిట్ మిషన్ల వద్ద పెద్ద ఎత్తున జనం క్యూ కడుతున్నారు. ఒకవైపు బ్యాంకుల్లో కౌంటర్లో డిపాజిట్ చేయడమే కాదు, డిపాజిట్ మిషన్లు కూడా ఉన్నాయి. అక్కడికి కూడా జనం పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఏదైతే 1500 నోట్లు రద్దు చేయడంతో జనం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల వద్దకు వస్తున్నారు. మరోవైపు ఏదైతే డిపాజిట్ మిషన్స్ ఉన్నాయో డిపాజిట్ మిషన్స్ వద్ద కూడా వస్తున్నారు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? నేను వచ్చి 2 hours అవుతుందండి. 2 hours నుంచి ఇలాగే ఉంది. కొంచెం పరిస్థితి అంటే మాకు చాలా అర్జెంట్ ఉన్నది, కట్టేటివి చాలా ఉన్నాయి. సో కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏమైంది నీకు? ఎందుకోసం ఇక్కడ దాకా వచ్చావు? పేషెంట్ లాగా ఉన్నావు కదా, ఇబ్బందుల్లో కూడా ఎందుకు వచ్చావు ఇంత దూరం? మేము డబ్బులు మార్చుకోనికే వచ్చాము సార్. హాస్పిటల్లో పోయినా 500 నోట్లు తీసుకుంటలేదు. అందు గురించి మార్పించుకోనికే వచ్చాము. ఎలా ఉంది నోట్ల రద్దుతో మీరంతా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నామండి. డబ్బులు లేక రోజు అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త రూల్ పెట్టారు. ఇవాళ వీక్ లో ఒకసారి ఇస్తే బ్యాంక్ లో మళ్ళీ 4000 కూడా ఎక్స్చేంజ్ చేసుకోవట్లేదని చెప్తున్నారండి. ఒక వీక్ లో ఒకసారి 4000తో పూట ఏం గడవదు కదండి, కష్టం కదా. నించుంటున్నాం పిల్లల్ని 8:30కి స్కూల్ పంపించి మేము వచ్చేస్తున్నామండి. వచ్చి ఇక్కడే నించుంటున్నాము. అయితే అవుతుంది, లేదంటే వెనక్కి పంపించేస్తున్నారు. ఉన్నాయండి. లైన్లలో వెయిట్ చేయలేక ఇంట్లో చిన్న పిల్లలు ఉండి ఏడిస్తే వదిలేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయండి. మామూలుగానే రైతును దోచుకునేందుకు గోతికాడి నక్కల్లా కాచు కూర్చుంటారు దళారులు. విత్తనాల నుంచి మొదలు పెడితే పండిన పంట దాకా అడుగడుగునా దగా పడుతున్న అన్నదాతని ప్రస్తుత సంక్షోభం మరింత పొంగదీస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ కి పత్తిని తెచ్చిన రైతులకు పాత నోట్లు అంటగడుతున్నారు వ్యాపారులు. వాటిని తిరస్కరించలేక, అలాగని పాత నోట్లు తీసుకుని వాటిని మార్చుకోలేక రైతులు నలిగిపోతున్నారు. కొందరు పాత నోట్లు తమకొద్దంటూ పంటని అమ్ముకోకుండానే తిరిగి వెళ్లిపోతున్నారు. 500,000 రూపాయల పాత నోట్ల రద్దు ప్రభావం మార్కెట్ పైన తీవ్రంగా పడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా పత్తి మార్కెట్ పై, దీనిపై పత్తి కొనుగోళ్లపై కూడా పెద్ద ఎత్తున వేడి పడింది. అయితే దీన్ని సందట్లో సడమియాలేగా దళారులు కూడా ఈ పాత నోట్లను, పత్తి కొనుగోలులో భాగంగా పాత నోట్లను కూడా మార్పిడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాత కూడా రైతుల దగ్గర నుంచి వారికి పాత నోట్లను ఇస్తూ వారి దగ్గర ఉన్న బ్లాక్ మనీని కూడా వైట్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది రైతులు కూడా ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు పత్తి అమ్మకానికి వచ్చారు, అసలు మీకు పాత నోట్లు ఇస్తుంటారా వ్యాపారులు? పాత నోట్లు ఇస్తున్నారు. మొత్తం 500 నోట్లు కానీ 1000 రూపాయల నోట్లు కానీ మొత్తం పాత అనేటివి ఇస్తున్నారు. అమౌంట్ మొత్తానికి దళారీ వ్యవస్థ అంతా మొత్తం బ్లాక్ మనీగా వైట్ చేసేస్తున్నారు. మొత్తం ఈ అమౌంట్ అంతా మొత్తం వైట్ మనీగా వేసుకుంటున్నారు. బ్లాక్ మనీ అంతా తీసి ఇప్పుడు ఎన్ని క్వింటాల మీరు ఇప్పుడు డబ్బులు మీకు ఎక్కడికి, వ్యాపార దగ్గర ఎక్కడికి పంపిస్తున్నారు? దళాల దగ్గరికి వెళ్తాం. ఎవి ఇస్తారో తెలియదు. ఇప్పుడు అయితే ఇయ్యాల తెచ్చినాం పత్తి, ఫస్ట్ పత్తి ఇయ్యాల ఏ పైసలు ఇచ్చే తెలియదు. మరి బ్యాంకులకు చెక్ ఇస్తేనైతే మాకు మస్తు ప్రాబ్లం అవుతుంది. మేము కైకిల్లో కూలీళ్ళకి ఇచ్చురా పైసలు, మేము తినుడా, ఎట్లా చేస్తారో ఏం తెలియదు. ఇదంతా ఇప్పుడు వెళ్తాం దళ వ్యాపార దగ్గరికి. ఏ పైసలు పాత ఇస్తాడో కొత్త ఇస్తాడో తెలియదు. చెప్తున్నాను. ఎట్లా పాత నోట్లు ఇస్తాం మళ్ళీ మీకు మార్చుకుంటే ఎట్లా ప్రాబ్లం? మాకు మార్చుకోరాదు. పాత నోట్లు తీసుకోము సుగా, మేము తీసుకోము సుగా, మేము సుగా తీసుకోము. ఇప్పుడు మేము ఇయ్యాలని పత్తి తెచ్చిన పాత నోట్లు ఇస్తే తీసుకోము, కొత్త ఇస్తే తీసుకుంటాం, లేకుంటే లేదు. మీ తోటి వ్యాపారులు కూడా చెప్తారు పాత నోట్లు ఇస్తున్నారు అని. చెప్తున్నారు, ఇస్తున్నారు, నడుస్తున్నది. కానీ మేము ఇవ్వాలని వచ్చినాం పత్తి, ఇక్కడ ఇవ్వాలని తెచ్చినాము. ఇవాళ ఇప్పుడు వ్యాపార దగ్గరికి పోతే తెలుస్తుంది ఎవి ఇస్తాడో. చెక్ ఇస్తే తీసుకుంటాం. లైన్లో నిలబడబడుతుంది. చెక్ ఇచ్చిన 2000, 3000 ఇస్తున్నాడు బ్యాంకుల, రోజుకు 2000. ఎప్పుడు ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు కూలీలకు డబ్బులు ఇయ్యక మాకు ఇబ్బంది ఉన్నది రైతులకు. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన వరంగల్ యనమాముల వ్యవసాయ మార్కెట్ పైన కరెన్సీ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 4 రోజుల సెలవు తర్వాత తెరుచుకున్న మార్కెట్లోకి పత్తి అంతంత మాత్రంగానే వస్తోంది. కూలీలతోనే పైసలు ఇస్తే వాళ్ళు తీసుకోపోడు, పైసలు ఇస్తే ఈ నోట్లు జిల్లాయని వాళ్ళు బ్యాంకులో పోతే 2-3 నోట్లే తీసుకుంటాం, ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ చిల్లర లేకపోడు. పెట్రోల్ పోయినా సుగా వాళ్ళు పెట్రోల్ 100 రూపాయల నోట్ ఎత్తేనే పోతా ఉంటారు. ఈ సరుకులు వేసుకొస్తే మాకు వీళ్ళు ఇచ్చేది వాళ్ళ దగ్గరనే, వాళ్ళ ఇస్తాను అవి కొంచెం మేము బయట ఇబ్బందులు పడైతే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి.
మరి ఈ రోజు పంట ఉత్పత్తులు తీసుకొచ్చి మమ్మల్ని వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారండి, వాళ్ళ బాధతోటి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము డబ్బులు చెల్లించలేని పరిస్థితి, పాత నోట్లు ఇద్దామని చెప్పండి మాకు వద్దంటా ఉన్నారు. మరి చెక్కు రూపేనా మరి తీసుకోమని చెప్పండి, చెక్కు రూపేనా మాకు ఇచ్చిందని చెప్పండి. బ్యాంకులలో మేము గతంలో రుణాలు తీసుకుని ఉన్నాం, అందులో మళ్ళీ మాఫీ అయిందని చెప్పండి. మేము దేనికి అక్కిరాను అవుతాం. మరి వాస్తవంగా ఏంటని చెప్పండి, గత సీజన్లో ఈ టైంలో 78,000 బస్తాం వరంగల్ మార్కెట్కి వచ్చేటువంటి సందర్భం ఉండే. మరి ఈ రోజు పంట ఉత్పత్తులను ఏరియలేనటువంటి హీనస్థితిలో ఈ రోజు రాష్ట్ర రైతాంగం, భారతదేశ రైతాంగం మొత్తం కూడా ఉంది. రైతులే ఎక్కువ శాతం ఖాతాదారులుగా ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులు సంక్షేమ సమయంలో చేతులెత్తేస్తున్నాయి. పాత నోట్లు తీసుకోవాల్సింది పోయి ప్రైవేటు వ్యాపారుల్లా తిరస్కరిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ బ్యాంకులో పాత పెద్ద నోట్లు చెల్లవంటూ బోర్డు పెట్టేశారు అధికారులు. మొదట తీసుకున్న తమ ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తిరస్కరిస్తున్నామని బ్యాంకు సిబ్బంది చెబుతుంటే రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఎరువులు కొనాలన్నా, ఇప్పుడు ఏమన్నా మందులు కొనాలన్నా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నవి. ఈ బ్యాంకు సారేమో తిట్లా తీసుకోకపోతే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. అందుకనే ప్రభుత్వం వాళ్ళు ఆ యొక్క బ్యాంకు పైన దృష్టి పెట్టి మా దగ్గర ఉన్న నోట్లను తీసుకుంటేనే మాకు తొందర లోపల మిగతా పనులు చేసుకునికే, ఎరువులు తీసుకునికే, గింజలు తీసుకునికే, సామాన్ కొనుక్కొనికే వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఉన్నటి వరకు మేము పాత నోట్స్ 5,500 1000 రూపీస్ నోట్స్ మొత్తం తీసుకున్నాం. కానీ ఈరోజు మా హయ్యర్ ఆఫీసర్ ఆదేశం మాత్రం మేము తీసుకోవడం లేదు. ఇప్పుడు మా హయ్యర్ ఆఫీసర్ ఆదేశంగా వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి మేము తీసుకోవడం లేదు. ఫర్దర్ ఆర్డర్స్ ఏ విధంగా వస్తుందో దాని ప్రకారం ప్రొసీడ్ అవుతుంది. యాదాద్రి జిల్లాలోనూ అదే పరిస్థితి. రామన్నపేట సహకార బ్యాంకులో విత్తనాల కోసం వచ్చిన రైతుల నుంచి పెద్ద నోట్లు తీసుకునేందుకు అధికారులు తిరస్కరించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నోట్లు వద్దంటే తామెక్కడ మార్చుకోవాలంటూ బ్యాంకు ముందు రైతులు ధర్నా చేశారు. తర్వాత భువనగిరి నల్గొండ రహదారిపై రాస్తారోకోకు దిగారు. అత్యవసర సేవలతో పాటు పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు లాంటి చోట్ల పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం చెబుతున్నా చెల్లమని మొహం మీదే చెప్పేస్తున్నారు. జనానికి సమాధానం ఇవ్వలేక కొందరు డైరెక్ట్ గా బోర్డులు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకే క్షేత్రస్థాయిలో దిక్కు లేకపోతే తామెవరికి చెప్పుకోవాలన్న జనం గోడుకు జవాబు చెప్పేవారే లేరు. సామాన్యుల మేలు కోసమేనన్న భారీ సంస్కరణతో వారే బాధితులుగా మిగిలిపోయారు. ఆందోళనలు, అపోహలకు తోడు సందట్లో సడేమియాలాంటి స్వార్థపరుల ఎత్తుల చిత్తులతో పెనమ్మించి పొయ్యిలో పడ్డాడు సామాన్యుడు.